విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. అక్కడ తెలియదు అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు ఈ తెలుసు ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో చదువుకుంటామని చెప్పలేదు సార్. పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన కూడా నాకు ఇప్పుడు వెళ్ళాడు. క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మాచవరం పిఎస్ సార్, విజయవాడ మాచవరం పిఎస్ సార్. సీఎం చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి.